ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? సాయి కృష్ణ యొక్క బాడీని అప్పచెప్పకోకుండా తల్లి ఆవేదన తీర్చలేదే, ఈ ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? అదే వంటి క్రిమినలా? అంటే బూడి చేసేసి బూడిని కూడా తల్లికి ఇవ్వకోకుండా, డెడ్ బాడీ ఇవ్వకోకుండా అతను క్రిమినల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మానవులేనా మీరేని అడుగుతా ఉన్నా. మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడు అంటున్నారు. ఎవరు? చనిపోయి బూడిదయ్యాడా, శవమయ్యాడా, కుళ్ళిపోయాడా, పాతి పెట్టారా తెలియనటువంటి ఒక 25 ఏళ్ల యువకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు 14 ఏళ్ల యువతి వాళ్ళ 24 ఏళ్ళయి చెప్పింది, ఒట్టిదేనండి, మా బావండి, నన్ను రేపు చేయలేదండి అని చెబితే నీకేం సిగ్గు ఉంటుందా? మళ్ళీ పదే పదే అంటున్నాడు, పైగా మాలేసుకుని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది? ధర్మమేనా ఇది? డెడ్ బాడీ తల్లి చూడకోకుండా మీరు ఆవేదన చెందుతున్నారే, ఆ ముళ్లపూడి విజయలక్ష్మి గారి ఉసురు కొడితే మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా గుప్పిడ బూడి తిప్పించండి, ఆ తల్లి ఆవేదన తీర్చండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.